బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్లో రీసెంట్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది. అయితే ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. అదేవిధంగా ఆ ఫ్లైట్ ఒక మెడికల్ కాలేజ్ దగ్గర క్రాష్ ల్యాండ్ అయినందుకు అక్కడే ఉన్న చాలామంది ట్రైనీ డాక్టర్స్ అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటికే 275 మంది వరకు చనిపోయారనే సమాచారం అందుతుంది. ఇక చాలామంది కూడా గాయపడ్డారు. ప్రజెంట్ గాయపడిన వారిని కూడా హాస్పిటల్కి తరలించారు. వాళ్లకు ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉందా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్రజెంట్ ఏదైతే అహ్మదాబాద్లో ఈ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిందో ఆ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయితే విమాన ప్రమాదం వెనుక టర్కీ హస్తం ఉందా అనే కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం అయితే ఈ విమానం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం వెనుక టర్కీ హస్తం ఉందంటూ కూడా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఎందుకంటే టర్కీలోనే ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి కూడా మెయింటెనెన్స్ అనేది కంప్లీట్గా టర్కీకి సంబంధించిన ఒక సంస్థ చూసుకుంటుంది. అయితే మెయింటెనెన్స్లో కొన్నేళ్లుగా టర్కీ సేవలు అందిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్కి కూడా కంప్లీట్ మెయింటెనెన్స్కి సంబంధించి కూడా టర్కీ చూసుకుంటూ వస్తుంది. అయితే విమానంలో మెయింటెనెన్స్ సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా రామ్దేవ్ బాబా కూడా కొన్ని ఆరోపణలు చేయాల్సి వచ్చింది. అందువల్లే ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఏవైతే మెయింటెనెన్స్కి బట్టి టర్కీ సంస్థ మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు కాబట్టే ఈ ప్రమాదం జరిగి ఉంది అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా రామ్దేవ్ బాబా కూడా చెప్పడం జరిగింది. అందువల్లే ఇంజన్ పాడైపోయి కూలిపోయిందంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. దీంతో ప్రజెంట్ ఈ ప్రమాదం వెనుక టర్కీ హస్తం ఉందా లేదా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో ప్రజెంట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మా కలీగ్ రామ్దాస్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రామ్దాస్, అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది అండ్ అందులో 241 మంది ప్రాణాలు కోల్పోయారు అండ్ ప్రజెంట్ చాలామంది కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ప్రమాదం వెనుక టర్కీ హస్తం ఉందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఏంటి నిజంగానే టర్కీ హస్తం ఉందా? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామ్దాస్? ప్రమాదానికి సంబంధించి అనేక అనుమానాలు అయితే తలెత్తున్న వేళ ఇప్పుడు ఈ బాబా రామ్దేవ్ కొత్త సందేహాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంటే మనకు తెలిసిందే, గతంలో మనం ఇండియా పాక్ ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం మీకు గుర్తే ఉంటుంది, సెలబీ అనే సంస్థకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాం. అది టర్కీ సంస్థ. అప్పుడు సెలబీ అనేది వాస్తవానికి ఎయిర్పోర్ట్లలో ఇది టర్కీ సంస్థ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కన్సెషన్ అనే మెయింటెనెన్స్ సంబంధించి మన ముంబై అలాగే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఏదైతే ఈ థర్డ్ పార్టీ ఉందో సెలబీ, దాంతో మనం కాంట్రాక్ట్ ఉండింది. బట్ అది రద్దు చేసుకున్నాం మనం. అది టర్కీకి సంబంధించిన సంస్థనే. ఇప్పుడు అదే అనుమానాలు ఇప్పుడు మనకు వీటికి ధృవపరుస్తున్నాయి. ఎందుకంటే ఈ బలం చేకూరుస్తున్నాయి. ఎందుకంటే ఈ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఎయిర్ ఇండియా ప్రమాదానికి సంబంధించి అమాయక ప్రజలకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనపై ఇప్పుడు దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తీరు అసలు అంటే టర్కీ సంస్థ ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించిన కాంట్రాక్ట్ ఉందో అయితే మనం గతంలోనే రద్దు చేసాం. కానీ ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి ఆ సంస్థ కూడా మెయింటెనెన్స్ లో పాల్గొందనేది వావారామ్దేవ్ ప్రధాన ఆరోపణ. సో ఇప్పుడు జూన్ 12న జరిగినటువంటి ఈ విషాద ఘటనకు సంబంధించి అంటే ఈ బాబా రామ్దేవ్ చెప్తుంది ఏంటంటే విదేశీ ప్రమేయం చాలా ఖచ్చితంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారు. అంటే అహ్మదాబాద్ మనం ఓ కంపెనీ అంటే ఏదైతే సెలెక్ట్ చూసుకుంటుంది క్రమం ప్రభుత్వం ఎప్పుడైతే ఏవియేషన్ విభాగంపై దృష్టి సారించి అది రద్దు చేసుకుంది. కానీ అంతకుముందే ఈ సంస్థలన్నీ కూడా దీనికి సంబంధించిన కుట్రలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేసాం కాబట్టి మనకు తుర్కీ పాకిస్తాన్ పరోక్షంగా మద్దతు ఇస్తుంది. అది భారత్ కు వ్యతిరేకంగానే పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు తుర్కీ కనుక ఈ కుట్రలో భాగస్వాములు కాలేదనే విషయాన్ని మనం కొట్టిపారలేమంటూ ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సున్నితమైన అంశాలు విదేశీ కంపెనీల జోక్యాన్ని భారతదేశం ఆపాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఈ ప్రధానంగా సెలబీ కంపెనీ పైన డౌట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. అసలు ఈ విధ్వంసానికి కారణం ఎవరు అంటే ప్రధానంగా విదేశీ ప్రమేయం ఎందుకుంది? ఈ బోయింగ్ సంస్థకు సంబంధించి సెలబీ సంస్థకు సంబంధించి మెయింటెనెన్స్ గురించి కూడా గతంలో బోయింగ్ సంస్థ కూడా ఈ నిర్వహణ అప్పచెప్పడాన్ని
బీజేపీ కూడా వ్యతిరేకించింది. అలాగే ఇక్కడ విదేశీ కుట్రలకు కూడా తావుంటుందనే అనుమానాలు కూడా గతంలోనే వ్యక్తమయ్యాయి. చాలా మంది మన దేశానికి చెందిన నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. బాబా రామ్దేవ్ కూడా అదే అంటున్నారు. విమానయాన రంగంలో విదేశీ ప్రమేయం ఉండడం వల్లే ఈ కుట్ర జరుగుతుంది, ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అయితే దీన్ని మెయింటెనెన్స్ అట్లాగే సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ మంచి టర్కిష్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందంటూ ఆయన అనుమానాలు చెప్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు అయితే జరిగి ఉండదు, ఖచ్చితంగా ఏదో కుట్రకోణం అయితే దాగి ఉంది. గతంలో ఈ తుర్కీకి చెందిన ఏజెన్సీ వీటికి సంబంధించిన మెయింటెనెన్స్ సర్వీస్ చూసుకుంది కాబట్టి ఖచ్చితంగా మనం దీంట్లో లోతుగా దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరిగినప్పుడు ఈ కుట్ర కోణాలన్నీ బయటపడతాయి. ఎందుకంటే విదేశీ జోక్యం ఉంది అనే అంశాన్ని కూడా నొక్కి చెప్తున్న తన వాదనలకు మద్దతిచ్చే ఆధారాన్ని కూడా రామ్దేవ్ అందించినప్పటికీ అంటే ఈ సంఘటన తర్వాత విమానయాన భద్రత అలాగే మెయింటెనెన్స్ సంబంధించిన ప్రోటోకాల్ సంబంధించిన ఏదైతే అబ్జర్వేషన్ ఇప్పుడు జరుగుతుందో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆయన చేయడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ ఏదైతే ముంబై అలాగే అహ్మదాబాద్ విమానాశ్రయాలకు టర్కీ సంస్థతో ఏదైతే సెలబీ ఉందో దాంతో గ్రౌండ్ హ్యాండ్లింగ్ కనెక్షన్ ఒప్పందాలను రద్దు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి డౌట్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ భద్రతా సమస్యలకు సంబంధించి టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఎన్ఏఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ యొక్క అనుమతిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఇట్లాంటి కొన్ని ప్రమాదాలు జరగడం అనేది మనకు తావిస్తుంది. ఈ సెలబీ భద్రత అనుమతిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ముంబైలోని ఛత్రపతి మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ ఒప్పందాలు రద్దు చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్ని గ్రౌండ్ హ్యాండ్లింగ్ సౌకర్యాలకు సంబంధించి వెంటనే అప్పగించాలని షెలబీని ఆదేశించినట్టుగా మన అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ తుర్కీ మద్దతు ఇవ్వడం అలాగే ఉగ్రవాద శిబిరాలపై మన భారత్ దాడి చేసిన తర్వాత ఇట్లాంటి భౌగోళిక రాజకీయ పరిణామాలకు సంబంధించి ఈ నిర్వహణ కోసం టర్కిష్ టెక్నిక్ సంబంధించినటువంటి వైడ్ బాడీ విమానాల సంఖ్యను తగ్గించాలని ఎయిర్ ఇండియా కూడా అప్పటికే ఆలోచన తీసుకుంది. కానీ ఇక్కడ ఎయిర్ ఇండియా టీఓ కూడా అదే చెప్తున్నారు, క్యాంబెల్ విల్సన్. మేమైతే అంటే మన ఇక్కడ జాతీయ భావాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటిని మెయింటెనెన్స్ నిర్వహణ చేస్తున్నాం. ఇప్పటికే వాటిని సెలబీతో రద్దు చేస్తున్న ఒప్పందం. కానీ ఇక్కడ వీళ్ళు టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఆలోచిస్తున్నారు. బ్లాక్ బాక్స్ అయితే దొరికింది, డివిఆర్ దొరికింది. ఇప్పుడు ఎన్టీఎస్బి అమెరికన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ బ్యూరో ఎన్టీఎస్బి వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. దీనికి సంబంధించిన డీకోడ్ చేస్తున్నారు బ్లాక్ బాక్స్ ని. దానికి ఇంకో వారం 2 వారాల టైం పట్టొచ్చు బహుశా. ఒకవేళ అంటే డీకోడ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లాక్ బాక్స్ అనేది పాడు కాదు, అంటే ఎంత ఉష్ణోగ్రతనైనా తట్టుకొని ఉంటుంది, అలాగే ఎంత నీళ్ళలో పడ్డా బ్లాక్ బాక్స్ అది చెడు. కానీ ఒకవేళ డాటా గనుక పోతే అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఇంజిన్ సంబంధించి అలాగే విమాన ఎత్తుకు సంబంధించి ఎఫ్డిఆర్ అంటారు, అలాగే ఒకటేమో కాక్పిట్ సంబంధించిన అంటే పైలట్ సంభాషణ కావచ్చు, వాళ్ళ రికార్డింగ్ కావచ్చు. ఈ 2 తరహా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా డాటా రిప్రజెంట్ చేయడానికి డీకోడ్ చేయడానికి కొంత టైం పట్టొచ్చు. అదంతా మేము పరిశీలిస్తున్నామంటూ ఎయిర్ ఇండియా CEO చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రామ్దాస్ అయితే ఇక్కడ ప్రజెంట్ టర్కీకి సంబంధించి కూడా ఏవైతే ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అండ్ ఆల్సో టర్కీ కూడా దీనికి సంబంధించి కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ దీంట్లో టర్కీ ఏం చెప్పింది? సో టర్కీ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? టర్కీ మొదట చెప్తే మేము బోయింగ్ విమానాలకు సంబంధించి మేము ఈ 787 సిరీస్ కి సంబంధించి మాకు సంబంధం లేదు, దాంట్లో మ్యాక్స్ 737 సిరీస్ కి సంబంధించి మేము మెయింటైన్ చేస్తామని చెప్తున్నప్పటికీ టర్కీ ఇప్పుడు దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మన భారత్ నుంచి కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాము ఎయిర్ ఇండియా బోయింగ్ 777 వైడ్ బాడీ విమానాలకు మాత్రమే మెయింటెనెన్స్ చూస్తామంటూ టర్కీ చెప్తుంది. ఇక్కడ భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళకు సహాయం చేశారు. అంతేకాదు తుర్కీ వైపు నుంచి డ్రోన్లను పంపారు, టెక్నికల్ సపోర్ట్ చేశారు పాకిస్తాన్ కి. ఈ రకంగా మనకు కొంత సందేహాలు వస్తున్నాయి. ఖచ్చితంగా విమాన ప్రమాదం వెనుక టర్కీ హస్తం ఉందనే అనుమానాలు దాంతో బలపడుతున్నాయి. ఎందుకంటే టెక్నికల్ పరంగా ఇక్కడ తుర్కీ ఖచ్చితంగా వాళ్ళ ఆపరేటర్లు కూడా పంపి అప్పుడు మనపై ప్రత్యక్షంగా యుద్ధంలో కూడా పాల్గొంది. పాకిస్తాన్ కి సహకరించింది, పాకిస్తాన్ తో కలిసి మనతో యుద్ధంలో కూడా పాల్గొంది ప్రత్యక్షంగా. కానీ ఇప్పుడు ఈ బోయింగ్ విమానానికి సంబంధించి మాత్రం తుర్కీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. 787 డ్రీమ్ లైనర్ సంబంధించి తమకు సంబంధం లేదు, కేవలం ఇండియాలో మేము ఉన్నంత సేపు ఆ సెలబీ అనే సంస్థ ఉన్నంతసేపు 777 వైడ్ బాడీ విమానాలకు మాత్రమే మెయింటైన్ చూసాం, అలాగే 737 మ్యాక్స్ విమానాలకు మాత్రమే చూసాము. ఈ 787 సిరీస్ కి మాకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, అంటే వాళ్ళతో ఒప్పందం రద్దు చేస్తున్నప్పటికీ కూడా
వాళ్ళ హస్తం ఉండొచ్చు. ఎందుకంటే తుర్కీ పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కుట్రకోణాన్ని కొట్టిపోయాలి. ఇప్పుడు బాబా రామ్దేవ్ కూడా అదే చెప్తున్నారు, మిగతా కొంతమంది నేను కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ మనకు సందేహాలు మనకుంటే పరమైన అంశాలు ఉంటాయి. అన్ని రకాలైన విషయాలు క్రోడీకరించి కుట్రకోణమా, నిజంగానే ఏదన్నా సాంకేతిక తప్పిదమా, లేదంటే మానవ తప్పమా, లోపాల, లేదంటే ఇంకా ఏదైనా ట్రస్ట్ లేదంటున్నారు, పవర్ లేదంటున్నారు. ఆ ట్రస్ట్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? ట్రస్ట్ ఇన్ ద సెన్స్ లిఫ్టింగ్ చేయడం, విమానాన్ని ముందుకు పెట్టడం అనేది ట్రస్ట్ అంటారు. సో ఆ రకంగా ఆ ట్రస్ట్ ఫెయిల్యూరా, లేకుంటే ఇక్కడ పవర్ ఎందుకు ఫెయిల్ అయింది, ఇంజన్ ఎట్లా ఫెయిల్ అయ్యాయి, జస్ట్ 30 సెకండ్లోనే విమానం ల్యాండింగ్ టేకప్ తీసుకున్నటువంటి 30 సెకండ్లోనే కంప్లీట్ గా టేకప్ కూడా పూర్తి కాలేదు. టేకప్ కూడా ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఇక్కడ ప్రధాన సమస్య. సో ఆ రకంగా కంప్లీట్ గా ఇప్పుడు అయితే డీకోడ్ చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ అయితే దొరికింది. DVR బ్లాక్ బాక్స్ ని కంప్లీట్ గా డీకోడ్ చేసిన తర్వాత, విశ్లేషించిన తర్వాత, ఆ పూర్తి సమాచారాన్ని అంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏది కానీ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ కుట్రకోణాన్ని మాత్రం కొట్టిపారేయలేమనే అంశాలను కూడా ఇప్పుడు సందేహాలు లేవనెత్తున్నాయి. ముఖ్యంగా సెలబీ అనే సంస్థకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందనే కోణంలో కూడా భారత్ కు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు అయితే ఇప్పుడు దృష్టి సారించిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా బాబా రామ్దేవ్ ఒక వ్యాలిడ్ పాయింట్ ని రేజ్ చేశారు. నిజంగా తుర్కీ సంస్థ క్లారిటీ ప్రయత్నం చేసినప్పుడు కూడా మన అనుమానాలు మనకు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కోణంలో కూడా దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. ఈ విషయంలో కూడా దర్యాప్తును కూడా ఆదేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది. దాని తర్వాత కూడా అందులో ఉండే ప్రయాణికులు 241 మంది కూడా అందులో మరణించారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ చదువుకునే ట్రైనీ డాక్టర్స్, అదేవిధంగా మిగతా డాక్టర్స్ కూడా చనిపోయారు. సో ఇదంతా నడుస్తున్న పరిస్థితుల్లో ప్రజెంట్ ఈ ప్రమాదం వెనుక టర్కీ ఉందా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో అయితే దీనికి సంబంధించి కూడా టర్కీ రెస్పాండ్ అయింది. టర్కీ రెస్పాండ్ అవుతూ కూడా వాళ్ళు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో కూడా వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, మాకు ఈ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా టర్కీ తరపు నుంచి ఒక ట్వీట్ కూడా వచ్చింది. అయితే ఆ ట్వీట్లో వాళ్ళు చెప్పిన విషయాల్లో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్తో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా టర్కీ తేల్చి చెప్పింది. అండ్ ఆల్సో విమానాలకు మాత్రమే మెయింటెనెన్స్ చేస్తామన్నారు టర్కీకి సంబంధించిన సంస్థ. అందులో కూడా వాళ్ళు మెయింటెనెన్స్ చేసే ఫ్లైట్లలో కూడా 777 అంటే 777 వైట్ బాడీ అనే విమానాలకు మాత్రమే మేము మెయింటెనెన్స్ చేసే మా దేశానికి సంబంధించిన ఒక కంపెనీ మెయింటెనెన్స్ చేస్తుంది. అంతేకాని ఏదైతే 787 డ్రీమ్ లైనర్ ఉందో దానికి సంబంధించిన మెయింటెనెన్స్ టర్కీతో ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే భారత్ పాక్ యుద్ధ సమయంలో కూడా పాకిస్తాన్కు టర్కీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత కూడా పాక్కు సహకారం అందిస్తామని కూడా టర్కీ చెప్పింది. దీంతో విమాన ప్రమాదం వెనుక టర్కీ హస్తం ఉందా లేదా అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది.